30 ఇది 30 దాటిద్ది కదా. 35 వస్తుంది. ఇంతటితో అయిపోలేదు కదా ఇది. ఇప్పుడు ఇలా జనవరి 26వ తారీఖు అన్న. దీంట్లో వైరస్ మొక్కలు ఏమన్నా కనపడుతున్నాయి మీకు? వైరస్ కానీ తాలుగాయ కానీ ఎత్తుకులు ఆడితే ఒక మొక్క దొరికింది. తోట బాగా ఎదిగిందా? 5 అడుగులు 4.5 అడుగులు ఉంది. వంగిపోయింది, కాసి వంగిపోయింది. దగ్గర కాపేనా అన్నిది? చాలా దగ్గర వచ్చింది కాపు, గని దగ్గర వచ్చింది. విత్తనం ప్లస్ రైతు గొప్పతనం అన్ని కనపడ్డాయి మాకు. ఓకే అన్న, చెప్పన్నా ఎలా ఉంది తోట? ఎలా ఉంది? సరే, మీరు కూడా వేసారు కదా మన దగ్గర తీసుకొని, జుల్లూరుపాడు దుర్గా భవాని సీడ్స్లో తీసుకున్నారు. మీరు కూడా వేసారు. మీ తోట కూడా బాగుందన్న? మీది ఎంతవరకు రావచ్చు? 25 పైన వస్తుంది మీది కూడా. ఇప్పుడు ఇది ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 35 పైన వస్తుందని మీరు అనుకుంటున్నారు. ఈ తోట, ఇలాంటి తోట మీరు చూసారు అన్న? అంటే ఈ సంవత్సరం, అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం చూడడం కాదు, ఈ సంవత్సరం. అయితే ఇది మనకి విత్తనంలో దమ్ముంది, రైతు కూడా చేసే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది. ఈ 3 సంవత్సరాల నుంచి, ఈ నల్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా 25-30 ఇట్లా టచ్ అయినాయి అంటే విత్తనం ప్లస్ రైతు రెండు దగ్గర దమ్ము ఉంటేనే 30 టచ్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళ 10 క్వింటాలు కాపించే పరిస్థితి లేదు. మాక్సిమం 10 క్వింటాల్ లోపలే చాలా మంది రైతులు, 70% రైతులు. దానివల్ల కొంత విత్తనం ప్లస్ రైతు రెండు మంచిగా చేయగలిగిన వాళ్ళకి వాళ్ళు 30+ చూడగలుగుతాం, లేకపోతే లేదు. అసలు ఏం దగ్గర కాపు ఉంది అనేది చాలా బాగుంది విత్తనం అయితే. ఇది ఈక్వటస్ కంపెనీ వాళ్ళది రెడ్ లైన్ అని మనం చెప్తూనే ఉంటాం. ప్లస్ ఫార్మ్టెక్ కంపెనీ నవదీప్ మన రూప అని చెప్తూ ఉంటాం. అన్న ఉపేందర్ అన్న, వీళ్ళు కూడా పోయిన సంవత్సరం మీ దగ్గరికి వచ్చి చూసినారులే, అంతేగా? పోయిన సంవత్సరం మన దగ్గరికి సరే చూసారు, ఈ సంవత్సరం వచ్చి మనకి ఇది చూస్తున్నారు. పోయిన సంవత్సరం కంటే ఇది ఇంకా బాగుంది అన్న తోట. అవునవును, పోయిన సంవత్సరం హనుమాన్ కూడా వచ్చాం ఇదే రైతు తోటలోకి. అవును, ఉపేందర్ అన్న తోట దగ్గరికి వచ్చి చూసారు. మాది కూడా పర్లేదు, బెట్టబట్టే కొంతవరకు సక్సెస్ అయిన 25 క్వింటాల వరకు రావచ్చు అవి కూడా. అదే అయితే ఇప్పుడు ఉపేందర్ గారు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు, ఆయన కాదు చెప్పడు. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మీ ఊర్లో తోటలు కానీ మీరు చూసే తోటలు, ఇప్పుడు దానికి దీనికి తేడా? వెరైటీ ఇప్పుడు నేను ఏంటంటే చెప్పేది 8 ఎకరాలలో 5-6 రకాలు వేసిన కదా. సరే, అన్నిటి చేసినట్టే దీనికి కూడా అదే చేసిన, కానీ ఇది బాగుందంటే కొంత విత్తనం గొప్పతనం కూడా రెండు బాగున్నాయి. రూపాను నేను 2 ఎకరాలు అంటే వేయలేదు కదా, వేరే వెరైటీలు కూడా వేసిన, దాంట్లో ఇది బాగుంది అనమాట. ఈ 2 వెరైటీలు చాలా బాగున్నాయి. చుట్టూ తోట మొత్తం అంతే ఉందన్న. ఇది కూడా 4.5-5 అడుగులు వరకు పెరిగినాయి. అవును, ఇది కాసి పంగిపోయిందన్న. ఇది తోట పడి 5 అడుగులు కొంచెం వంగింది కాబట్టి. అవును, అటు ఆ ఏరియా మొత్తం 5 పైనే ఉంటుంది. దీంట్లో పచ్చికాయ కూడా ఫుల్గా ఉంది, పండుకాయ ఉంది, పచ్చికాయ ఉంది. అసలు మొత్తం తోట అంతా కాసి కింద పడిపోయింది. కంపెనీ ఏదో అన్నారు, ఇది ఈక్వటస్ కంపెనీ అన్న. ఈక్వటస్ కంపెనీ రెడ్ లైన్ అనే వెరైటీ, ప్లస్ ఫార్మ్టెక్ కంపెనీలో రూప అనే వెరైటీ. ఫార్మ్టెక్ వాళ్ళది నవదీపక్ కూడా బాగుంది. నవదీపక్ కూడా ఎక్సలెంట్. నేను చేయలేదు, కొత్త రకాలు ఇస్తాడు అన్న ఇప్పుడు. కొత్త రకాలే వేస్తాడు. సితారా ఒకటి వేసిన, సితారా ఒకటి, ఈ 2 రకాలు, పూజ ఒకటి వేసిన. మేమేమో తెలిసినయే అయ్యే